మహబూబాబాద్ జిల్లాలోని గార్ల బయారం మండలాల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శాస్త్రోత్తకంగా జరిగింది. గార్ల మేజర్ గ్రామ పంచాయతీ ప్రతినిధులు ముందుగా స్థానిక నెహ్రూ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజల ఆశీస్సులతో ఈ బాధ్యత అందుకున్నామని సర్పంచ్లు అన్నారు. గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రతి కోరికను నెరవేర్చి మండలాలను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. నేను గెలిచినందుకు నాకు ఉప సర్పంచ్గా ఇచ్చారు. మైనార్టీ తరపున ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇది మొదటిసారిగా ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అది పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలండి మాకు ఇచ్చినందుకు. మాకు మీ మైనార్టీ తరపున ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకోబడిన మీ గ్రామ పంచాయతీ నుండి ఉప సర్పంచ్గా మేము చాలా సంతోషిస్తున్నాము. ఏమన్నా సమస్యలు ఉంటే మా సర్పంచ్ గారు వెన్నంట ఉండి మా వార్డు మెంబర్లందరి సలహాలతో మేము ముందుకు వెళ్తామని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్నాను. అందరికీ నమస్కారం అండి. నన్ను గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఓట్లేసి గెలిపించినందుకు అందరికి జనాలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లస్ ఇందులో భాగంగా ఇప్పుడు మెయిన్ గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసే దిశగా నేను ముందుకెళ్తా అని అనుకుంటున్నాను. జనాల్లో ఎట్లా వెళ్ళినప్పుడైతే ప్రధానంగా మురికి కాలువలు సరిగా లేవని, లైట్స్ సరిగా రావట్లేవని, కోతుల బెడద మెయిన్ గా కోతుల బెడద ఉంది. ఆ కోతుల బెడద కూడా పరిష్కరిస్తానని అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మన పైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గారు కొనకయ్య గారి దగ్గరికి ప్లస్ మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసే దిశగా నేను ముందుకెళ్తాను.